నాలగూడెం గ్రామ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభకు సభాధ్యక్షులు సిరిపంగి యాదగిరి గారికి మరియు ఈ వేదిక మీద అతిథులుగా హాజరైనటువంటి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పల్లె రవి గారికి, రాష్ట్ర నాయకులు, జర్నలిస్ట్ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మరియు వేదిక మీద ఉన్న సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌడ్ సాబ్ సూరభి యాదయ్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పేర్లు ఉన్నాయా? లేదు, ఏదైనా పేరు మిస్ అయ్యి మళ్ళీ ఏదైనా అనుకుంటే ఆ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, బైరి శేఖర్ గారికి మర్చిపోయినా, అసలే మరి వారు సీనియర్ నాయకులు, అట్లా వేదిక మీద ఉన్న నాయకులందరికీ, ఈ సభలో హాజరైనటువంటి ఈ గ్రామస్తులకి, పక్క గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. మొత్తానికి కంకణాల గూడెం కంకణం వేసుకుంది ఈరోజు. ఇది నాలుగు కంకణం వేసుకుంది. కంకణం అంటే ఒక సంకల్పం తీసుకుంది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణతో కంకణాల గూడెం కంకణం వేసుకొని ఒక సంకల్ప సిద్ధితో ప్రయాణం చేస్తున్న దానికి ఈ గ్రామం నుంచి బొంబాయి పట్టణం కట్టడానికి పోయిన, ఈ గ్రామం రక్తంతో బొంబాయిని కట్టడానికి పోయి ఆ బొంబాయి పట్టణంలో ఉంటూ ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో భాగస్వాములైన ఈ గ్రామస్తులైన బొంబాయి నివాసంలో ఉంటున్న వారందరికీ కూడా ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నారు. ఈ డోర్నకల్, గార్ల, మహబాదు, వరంగల్, కాజీపేట ఈ రైల్వే ట్రాక్ అంతా సిరిపంగి వాళ్ళు ఉండేది, వేలాది కుటుంబాలు. వీళ్ళు యాడ్ నుంచి వచ్చిర్రా అని అంటే నల్గొండ అనేది ఎక్కడో, వీళ్ళది ఊరెక్కడో చూడాలనుకున్నా ఇవాళ తెలిసింది. అమ్మ, సిరిపంగి 150 కిలోమీటర్లు ఈ నుంచి ఆ డోర్నకల్లు, గార్ల. ఆ సిరిపంగి నాగేశ్వరరావు అని ఉండేటాడు సీనియర్ నాయకుడు. ఏడో మీది అంటే నల్గొండ సార్, నల్గొండలు చౌటుప్పల దగ్గర అట ఎక్కడో 150 ఏళ్ల క్రితం వీడికి వచ్చినాం మేము అనేది. మొత్తానికి వాళ్ళ అడ్రస్ దొరికింది. ఇది ఒక విషయం. ఇక ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణలు అంటే ఎక్కడ లేని సబ్జెక్టులు ఉంటాయట. ఒక ఆయన అంబేద్కర్ రచనలు అంటాడు, ఒక ఆయన అంబేద్కర్ పుస్తకాలు అంటాడు, ఒక ఆయన అంబేద్కర్ మీద పాటలు పాడతాడు, ఇంకొక ఆయన అంబేద్కర్ మీద సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్తాడు. అది ఒక పెద్ద కోలాహలమైనటువంటి పండగ. అంబేద్కర్ అంటే ఇక అది మామూలుగా ఉండదు సబ్జెక్ట్. ఇంతకీ కూర్చున్న వాళ్ళకి, సామాన్య ప్రజలకి ఒక్కటే ముక్కలు, ఒకటే బాణంలో, ఒక్క అక్షరం ముక్కలో ఏమన్నా అర్థమైందా అంబేద్కర్ సిద్ధాంతం అంటే? అది అర్థం కాదు. కానీ ఇది మామూలుగా జరగదు అంబేద్కర్ కార్యక్రమం, పండగ. ఇప్పుడు ఒక మనిషి అడుగుతున్నాడు, ఎన్నొద్దు సార్ మాకు అంబేద్కర్ గురించి ఒకటే మాటలు చెప్పండి. ఒకటే మాటలు చెప్పాలి మాకు, ఒకటే మాటలో అంబేద్కర్ గురించి చెప్పాలి. మాకు ఇన్ని గంటల సోది వద్దు, మాకు ఇన్ని ఓపిక లేదు, మాకు చాలా పనులు ఉన్నాయి. అంబేద్కర్ గురించి ఒక్కటే మాటలో తేలిపోవాలి, ఒకటే మాటలో తేలిపోవాలి అంబేద్కర్ గురించి. అదేందో చెప్పిపోండి అని అంటే నేనేం చెప్పాలి? నా దగ్గర ఉంది సమాధానం. అంబేద్కర్ గురించి ఒక్కటే మాటలో తేలిపోవాలి.
అంబేద్కర్ గురించి ఒక్క మాటలో తేలిపోవాలంటే ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న రేవంత్ రెడ్డిని మెడలు పెట్టి పక్కకు జరిపి ఆ సింహాసనం మీద మన అణగారిన వర్గాలను కూర్చోబెట్టడమే అంబేద్కర్. అయిపోయింది. అంబేద్కర్ గురించి చెప్పేసిన అయిపోయింది. అది బొమ్మ, ఇది వాక్యం. అయిపోయింది అంబేద్కర్ గురించి చెప్పడం. దానికి ఏం చేస్తారు మీరంతా? దానికి ఏం చేయాలి మీరంతా? రాజగోపాల్ రెడ్డి కోటేయాలనా? దేనికేయాల? ఆయన నిద్రపోయినా, పండుకున్నా, కలలు వచ్చినా, అటు ఇటు మంచం మీద పొరలాడినా మంత్రి పదవి అని తిరుగుతుండట. ఆయన కోటేయడమా? మరి ఏది అంబేద్కరిజం? ఏది అంబేద్కర్ సిద్ధాంతం? ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం. అంబేద్కర్కి మరొక మాట గవర్నమెంట్. బాబు ఓయ్ ఆగు, నువ్వు ఆగాలి అర్జెంటుగా. అంబేద్కర్ అంటే గవర్నమెంట్. గవర్నమెంట్ అంబేద్కర్ అంటే. అంబేద్కర్ అంటే గవర్నమెంటే. సంస్థ నారాయణపురం అది గవర్నమెంట్ కాదు, అది సంస్థానం. ఎవడికి సొక్కాలు లేవు. సంస్థానం ఉన్నంత కాలం ఎవడికి సొక్కాలు లేవు. మాదిగోళ్ళైనా, గౌండ్లైనా, సాగలైనా, కాపాయినైనా, ఎవరైనా ఒక్కడికి సొక్కాలు లేవు. మొత్తం వెట్టి చాకిరీ చేసుకుంటూ తిరగాలి. ఎవరైనా కళ్ళు తీసే గౌండ్లైనా ట్యాక్స్ కట్టాలి. ఆ చెట్టుకి ట్యాక్స్ కట్టకపోతే 12 మంది గౌండ్లని గుండెల మీద దాన్ని చంపిండట సంస్థ నారాయణపురం దొరవారు. ఇట్లా కాలు తీసుకొని గుండెల మీద దాంచి సావడమే. అలాంటి సంస్థానాన్ని, అలాంటి నారాయణపూర్ సంస్థానం కింద ఈ 100 గ్రామాలలో ఉన్న మన అయ్యలు, మన తాతలు, మన తండ్రులు, ముత్తాతలు చొక్కాలు లేకుండా గోసి పెట్టుకొని ఎట్టి సాగిరి చేసుకుంటా ఈ దొరల దగ్గరటువంటి బతికినటువంటి బతుకులు. అలాంటి సంస్థానం నిజాం కింద ఉండి ఏలిన ఈ సంస్థానం. అంబేద్కర్ గవర్నమెంట్ ఫామ్ చేసిండు. రాజ్యాంగం ద్వారా సిస్టమ్ తయారైపోయింది. అంబేద్కర్ సిస్టమ్. జ్ఞానం అన్నారు అంబేద్కర్ గురించి. సంతోషం. అంబేద్కర్ జ్ఞానం ఏంటి? నారాయణపూర్ సంస్థానం మీద అంబేద్కర్ అణుబాంబు పడింది, అది ధ్వంసం అయిపోయి రాజ్యాంగం వచ్చింది. అదే అంబేద్కర్ జ్ఞానం. అయిపోయింది. అంబేద్కర్ జ్ఞానం వచ్చేసింది. నారాయణపూర్ సంస్థానం ఎగిరిపోయింది. గవర్నమెంట్ సిస్టమ్ వచ్చింది. ఈ సిస్టంలో మన గవర్నమెంట్ ఫామ్ కావాలి. ఇది అంబేద్కర్ సిద్ధాంతం. ఈ గవర్నమెంట్ లో, ఈ సిస్టంలో మన గవర్నమెంట్ ఫామ్ కావాలి. కానీ ఇప్పుడున్నది నీ గవర్నమెంట్ కాదు, ఇది మన గవర్నమెంట్ కాదు. ఇది భూస్వామ్య మనస్తత్వం ఉన్న అగ్రకుల వెలమారెడ్ల ప్రభుత్వం. ఇందులో నీకు స్థానం లేదు. ఇక్కడ నీకు స్థానం లేదు. నీకు భూమి రాదు ఇక్కడ, నీ బిడ్డలకి చదువు రాదు ఇక్కడ, నీకు అనారోగ్యం పాలైతే నిన్ను బ్రతికించడానికి ఇక్కడ దవాఖాన లేదు, నీకు చేసుకోవడానికి పని లేదు, నీకు ఇక్కడ రాజ్యంలో వాటా లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఇది నీ గవర్నమెంట్ కాదు. మరి అంబేద్కర్ ఏం చెప్పాడు? నీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. నీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు 500కి, 1000 రూపాయలకు అమ్ముకుంటున్నావు ఓటు, 5000 రూపాయలకు అమ్ముకుంటున్నావు నువ్వు ఓటు. నీ గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయింది? మరి ఎట్లా ఫామ్ అయింది? అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ విగ్రహం వేసినవాడ. కంకణాలు కూడా అంబేద్కర్ విగ్రహం వేసి కంకణం వేసుకున్నావు నువ్వు చేతికి. మరి నువ్వు ఓటు అమ్ముకుంటావు. రేపు నువ్వు ఓటు అమ్ముకుంటే అగో అక్కడున్న అంబేద్కర్ విగ్రహం మెడలో ఏం వేసినట్టు? చెప్పులు వేసినట్టు. విగ్రహం మెడలో చెప్పులు ఆరాడబడితే పెద్ద ధర్నాలు చేస్తారు, పెద్ద పెద్ద ధర్నాలు చేస్తారు. అంబేద్కర్ విగ్రహాలు చెప్పులు వేసిర్రు.
కానీ నువ్వు ఓటు అమ్ముకుంటే అంతకన్నా పెద్ద నేరం, అంతకన్నా పెద్ద నేరం. నీ విగ్రహాన్ని నువ్వే అవమానించినట్టు. ఇప్పుడు నీ స్వతంత్ర ఆలోచనతో సొంత జ్ఞానంతో అమ్ముడు పోని వ్యక్తిగా నీ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకొని నీ వ్యక్తిత్వ నిర్మాణంతో నీ సొంత అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని నీ అభిప్రాయాన్ని నువ్వు గౌరవించుకుంటే నీకు ఆత్మ అని ఏర్పడుతుంది. ఆ ఆత్మని గౌరవించుకుంటే ఆత్మ గౌరవం అవుతుంది. నీ ఆత్మ యొక్క అభిప్రాయాన్ని ఓటుగా వేస్తే నీ రాజ్యం వస్తుంది. అంటే నువ్వు నీ ఓటుకి అమ్ముడు పోని నీ ఆత్మ ద్వారా ఓటు వేసుకుంటే నీ రాజ్యం వస్తుంది. నీ రాజ్యం వస్తే ఈ భూమి మీద అనంతమైన అధికారం వస్తుంది. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి నీ ఊర్లో దవాఖాన కట్టుకోవచ్చు, నీ బిడ్డలకు ఉపాధి కల్పించవచ్చు. ఈ రాజ్యం నీదైతే. మరి ఇవన్నీ చెప్పి 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 అంబేద్కర్ సిద్ధాంతం అంతా చెప్పి ఎవరు దారిన వాళ్ళు పోతే అది అంబేద్కర్కి ఎట్లా మార్గం కొనసాగింపు అవుతుంది? ఎట్లయితుంది కొనసాగింపు? నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉపన్యాసం అంటే మీకు తెలుసో లేదో అత్యంత ఇష్టం నాకే. మామూలు కూడా ఆయన ఉపన్యాసం. అరే ఇంత డీప్గా, ఇంత ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు? ఇంత డీప్గా, ఇంత అద్భుతంగా గంటన్నర ఉపన్యాసం అనేక సభల్లో విన్నా నేను. అవకాశం కలిగింది నాకు. ఇప్పుడు ఆయన ఉపన్యాసానికి ఆచరణాత్మకమైన యుద్ధం, ఆయన ఉపన్యాసానికి ఆచరణాత్మక యుద్ధం రాజకీయ యుద్ధం. రాజకీయ యుద్ధంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ దిగి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే అంబేద్కర్ మార్గాన్ని జాజుల అనుసరించిన వాడు ఇతడు. జాజుల నేను కలిసి రాజకీయ యుద్ధం చేసి ఒక రాజకీయ పార్టీ పెట్టి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తాం. ఇది అంబేద్కర్ సిద్ధాంతం. అది ఎందుకు ఇస్తాం? వారి పేరు మాకు రెట్లల్లో బాగా నచ్చిన మెచ్చిన వ్యక్తి కాబట్టి. బాగా కలిసిపోతుండు. మావాడు వచ్చి మావయ్య అన్నాడట. మావాడు వచ్చి నేను రెడ్డి గారు, ఎమ్మెల్యే రెడ్డి గారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మావయ్య అంటా అన్నాడు. ఒక మాదిగా ఆయన మావయ్య అంటే అనిపించుకున్న వెంటనే నీ బిల్లు నోడదు. నీదే పార్టీ నాకు తెలియదు, నీదే పార్టీ నాకు అనవసరం, నీ నాయకుడు ఎవరు మాకు అనవసరం. మాదిగోళ్ళ దగ్గరికి వచ్చి బిడ్డ అయ్యా అని అనటం, మామయ్య బాబాయ్ అనిపించుకున్నావు ఆ పరిధిలో నువ్వు నచ్చినావు మాకు. ఇప్పుడు ఎప్పుడు నచ్చుతావు ఇంకా మాకు? మా రాజకీయ ఉద్యమంలో నువ్వు సైనికుడిగా పనిచేస్తావు. నివర్గీకరించుకోవడం. పీడిఎస్సిలో మార్క్సిస్ట్ గణితార్కిక భౌతికవాద చంద్రపుల్లారెడ్డి వర్గంలో పనిచేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు నివర్గీకరించుకో, తన వర్గాన్ని, తన కులాన్ని, తన సామాజిక దొంతరల నుంచి కిందికి వచ్చి మాతో కలిసిపోవడం. అంబేద్కర్ కోరుకున్నది అదే. ఏ అగ్రకులం మీద అంబేద్కర్కి ద్వేషం లేదు, అసూయ లేదు. మీ స్థానాలను స్థానభ్రంశం చేసుకొని అణగారిన వర్గాలతో కలిసి సహజీవనం చేసి మా అందరి మనుషుల మధ్య కలిసి బ్రతకమని చెప్పిండు అంబేద్కర్. అంతకన్నా ఎవరి మీద ద్వేషం. కాబట్టి మనం కలిసి బ్రతికే ఒక సామాజిక ప్రజాస్వామ్య జీవితం కావాలి. సామాజిక ప్రజాస్వామ్యం అన్ని దేశాల్లో జరిగింది. ప్రభుత్వ భూస్వాములు నేలమట్టం అయిపోయారు. కొత్త మార్పుల్ని, కొత్త విప్లవాలని, కొత్త మార్గాలకి దారిచ్చి కలిసిపోయారు. అందరు కింది దిగిపోయారు. ఒక్క భారతదేశం తప్ప. రాజ్యాంగం వచ్చి ధ్వంసం చేసింది సంస్థానాలు. కానీ మళ్ళీ ఆధునికమైన వ్యక్తులు మారిపోయారు. ఆధునికంగా మళ్ళీ అదే వ్యవస్థలోకి దొరబడ్డారు కింద వర్గాలు. అందుకని అంబేద్కర్ సిద్ధాంతం అంటే అర్థం కాని భాష కాదు అది. అంబేద్కర్ సిద్ధాంతం అంటే
అర్థం కాని ఒక అనంతమైనటువంటి సబ్జెక్ట్ ఏం కాదు. ఆ సింహాసనం మీద కూర్చున్న అగ్రకుల రాజ్యాన్ని దింపాలి, అణగారిన వర్గాలంతా ఒక్కటై అగ్రకులాల్లో ఉన్న ప్రజాస్వామ్యవాదుల్ని కలుపుకొని మన రాజ్యం స్థాపించడమే అంబేద్కర్ సిద్ధాంతం. నీ రాజ్యం అయితే ఏమవుతుంది? 4 బస్తాలు తీసుకొని పోయి సెక్రటేరియట్కి పోయి డబ్బులు తీసుకొని వచ్చి నీ ఊళ్ళో హాస్పిటల్ కట్టుకో. 100 బెడ్ల హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అంత గొప్పది కట్టుకో. కార్పొరేట్ లాంటి పెద్ద స్కూల్ తెచ్చి నీ ఊళ్ళో కట్టుకో. జపాన్, చైనాలో గ్రామీణ మహిళలంతా ఒక దగ్గర కూర్చొని టీవీలు తయారు చేస్తారు, కంప్యూటర్లు తయారు చేస్తారు. అలాంటి పరిశ్రమ పెట్టుకో. బొంబాయి పోయినోడే నిక్కొత్తాడు, ఈయన్నే పని చేసుకొని కళ్ళ ముందు. ఇదే రాజ్యం. ఆత్మగౌరవంతో బ్రతకడం, ఇదే సామాజిక ప్రజాస్వామ్యం. సామాజిక ప్రజాస్వామ్యంలో సమాజాన్ని తీసుకుపోవడం. ఎన్నికలు వస్తున్నాయి, ఓట్లు అమ్ముకుంటున్నాం. ఎన్నికలు వస్తున్నాయి, ఓట్లు అమ్ముకుంటున్నాం. మళ్ళీ అంబేద్కర్ అంటారు, మళ్ళీ జ్యోతిరావు పూలే అంటున్నాం. ఎంతకాలం? ఎంతకాలం? మునుగోడు భూమి మీద పుట్టిండుగా జాజుల శ్రీనివాస్ గౌడ్. మునుగోడు భూమండలం మీద పుట్టిండు కదా. పగ లేదు, కసి లేదు నీకు జాజులపై? పగ ప్రతీకారం లేదా? ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయి ఈ భూస్వామ్య వ్యవస్థను కూల్చాలనే పగ ప్రతీకారం నీకుంటే అంబేద్కర్ సిద్ధాంతాన్ని అమలు చేసినాడు అయి. ఓ పక్క నడిపి, ఓ పక్క జాతీయ బీసీ హక్కులు కాకుండా అంతర్జాతీయ బీసీ హక్కుల ఉద్యమాన్ని నడిపి, కానీ రాజకీయాన్ని మాత్రం వదలబాకు. రాజకీయ యుద్ధాన్ని వదలబాకు. మామూలు శక్తి నీకు తోడుగాటలే, అనంతమైన శక్తులు తోడైతే నువ్వు బయలుదేరితే నాలాంటి శక్తి, ఇంకా శక్తి, పెద్ద పెద్ద శక్తులు తోడైతే అది వందల వేల మంది కోరుకుంటున్నారు. ఒక్కోసారి లక్షల గుడ్డె చప్పుళ్ళు కూడా మనకు ఒకసారి వినపడవు. లక్షల మంది కోరుకుంటారు రాజకీయ శక్తిగా మారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ నువ్వు రాజకీయ శక్తిగా మారు అని లక్షల మంది కోరుకుంటారు. ఆ కోరుకున్న దాన్ని నువ్వు నిరాకరించినవనుకో చరిత్రహీనుడు అవుతావు. కోరుకున్న దాన్ని నువ్వు ఆహ్వానించినవనుకో చరిత్ర పురుషుడు అవుతావు, చరితార్థుడు అవుతావు. ఇది నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే ప్రజల అభిప్రాయం మాట్లాడుతున్నా. హక్కు నాకుంది, హక్కు నాకుంది. ప్రజల అభిప్రాయం మాట్లాడుతున్నా. ఇదే అంబేద్కర్ సిద్ధాంతానికి ఆచరణాత్మక రూపం ఏంటంటే నువ్వు, నేను, మరికొన్ని శక్తులు అందరం కలిసి రాజకీయ యుద్ధం చేసి ఇప్పుడున్న రెడ్డి ధర్మ రాజ్యాన్ని నేలమట్టం చేసి మన ప్రభుత్వాన్ని స్థాపించడమే అంబేద్కర్ ఉద్యమానికి నిజమైన నివాళిగా చేద్దాం. కోట్ల మంది అన్నార్థులు ఉన్నారు, మన కళ్ళ ముందే చేస్తారు. హాస్పిటల్కి ఫోన్ చేసాడు ఎందుకు నువ్వు? నేనెందుకు ఫోన్ చేయాలి? మామూలు చూడవండి, కొద్దిగా హాస్పిటల్కి ఫోన్ ఎందుకు? ఇంకా రాజ్యం వచ్చిన తర్వాత ఊరికొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాక ఇంకా ఫోన్లు చేయడం ఎందుకు? డాక్టర్ మంచి మనసున్న రేట్లని 10 మందిని తీసుకున్నాం. అందులో ప్రభాకర్ రెడ్డి గారు ఒకరు. మంచి మనసున్న వాళ్ళని తీసుకున్నా ఒక 4. ఇదే యుద్ధం. మనోళ్ళు వింటారా మన మాట అనొచ్చు, కానీ తరతరాలకి యుగాలకి మార్గాన్ని వేసిపోయిన వాళ్ళం అవుతాం మనం. ఇయ్యాలి కాబట్టి రేపు వస్తే రాజ్యం మార్గం వేసుకోవాలి. మునుగోడు అంటే ఒక ఎడారి, ఒక ఎడారి. నీళ్లు లేవు, నిప్పులు లేవు. నిప్పులున్నాయి, నీళ్లు లేవు. తిండి లేదు. రేగడ మట్టిలో సల్ల పోసుకొని తిన్న జాతులు మనం. అయ్యా పంచండి దండం పెడతాని చొక్కా లేకుండా ఇంత గోచి పెట్టుకొని మధ్యాహ్నం అందరుగా యాప్లు వేసుకొని ఇంత తిండి తినకుండా 2 తిన్న జాతులు మన. గంజిలో ఇంత మెతుకు కూడా దొరకని జాతులుగా పుట్టినమ్మా. వీళ్ళ కోసం రాజకీయ యుద్ధం చేద్దాం రండి. అదే అంబేద్కర్కి ఇచ్చి ఎన్నాళ్ళు ఈ అంబేద్కర్ విగ్రహం వేయాలి, ఒక సభ పెట్టాలి. ఆ వేదిక మీద అంబేద్కర్ రచనలని ఒక ఆయన, హైదరాబాద్ నుంచి ఒక 2, ఇంకొకరు పాటలు పాడేళ్ళు. అంబేద్కర్ సిద్ధాంతం చిన్నప్పుడు అంబేద్కర్ బోర్డు వెనక రాస్తుంటే ఆయన బోర్డుని ముట్టుకొని వెళ్ళేది. ఎన్నాళ్ళు ఈ మాటలు? ఇంకా 500 ఏళ్ళకు కూడా ఏ మాటల? అంబేద్కర్ అన్నం క్యారేజ్ని ఎవరు ముట్టుకోలే, అంబేద్కర్ అంటరానోడు. ఇంకా 500 ఏళ్ళకు కూడా ఈ మాట వద్దు.
ఇప్పుడు చెప్పాల్సింది కుర్చీ దగ్గరికి రానియట్లేదు, అంబేద్కర్ కాలంలో బోర్డు దగ్గరికి రానియలేదు. రాసే బోర్డులు వచ్చినాయి. ఏ ఒక్క స్కూలు భారతదేశంలో లేదు. మనకి ఉన్న ఒక్క స్కూల్లో అంబేద్కర్ని బోర్డు మీద రాయనీయలే. అదే చెప్పుకుంటూ తిరుగు 500 ఏళ్ళు. ఇంకా ఇది 6 లక్షల గ్రామాల్లో అంబేద్కర్ వల్ల 6 లక్షల గ్రామాల్లో స్కూల్స్ వచ్చినాయి. మనం చదువుకుంటున్నాం. మళ్ళీ ఎందుకు బోర్డు గురించి? బోర్డు గాడికి రాయనీయలేదు అంబేద్కర్ షాకి తీసుకొని ఇదే చెప్పు కథ. సీఎం కుర్చీ దగ్గరికి రానియట్లేదు మనల్ని. ఇది అంబేద్కర్ సిద్ధాంతం. ప్రధానమంత్రి పీఠం దగ్గరికి మనల్ని రానియట్లేదు. ఇది అంబేద్కర్ సిద్ధాంతం. ఇది మార్చాలా, కాన్సెప్ట్ మార్చాలా, రిలవెన్స్ చేయాలి, అన్వయించాలి. ఎంత చతురత కేసీఆర్, ఎంత తెలివిగల్లవాడు కేసీఆర్. నిద్ర లేని రాత్రి, నిద్ర ఉండదు వాళ్ళకి. ఎందుకు? పావులు కదపడం, అనుక్షణం పావులు, రాజకీయ పావులు కదపడం. నిద్ర లేకుండా అటొక బాణం ఇటొక బాణం వేయాలి, అటొక బాణం వస్తే ఇటొక బాణం వేయాలి. ఈ బాణాలు వేసుకుంటా 22 సంవత్సరాలు నిద్ర లేకుండా గడిపిండు కేసీఆర్ యుద్ధంలో. మనం 10ంటికి నిద్రపోతే నీకు రాజ్యం ఏడవుతుంది, నువ్వు 6ంటికే నిద్రపోతే నీకు రాజ్యం ఏడవుతుంది. కాలాతీతం అయిందట మనోడి, కాలాతీతం. వయసు వస్తే మీటింగ్కి రాడు, ఫంక్షన్కి మాత్రం పోదు. ఫంక్షన్కి మాత్రం పోయొత్తాడు. ఎన్ని రోజులు పోయి అట్నే ఉంటాడు, వారం రోజులు. తలకాయ కూరకు ఒక రోజు, కాళ్ళకు ఒక రోజు, పోనీ అట్లే పోయి ఇక్కడ రాజ్యం ప్రవాకరేట్ చేసుకొని పోతాడు. మీరు అనుకోండి, నువ్వు తలకాయలు తినుకుంటా పో, నేను రాజ్యం వేసుకొని పోతాడు. ఏంటంటే తలకాయలు చచ్చిపోయిండు, దినమైంది. మళ్ళా దినమైనాక కాళ్ళు కాల్చుకుంటా తలకాయ కాల్చుకుంటా ఈ ముచ్చట్లు పెడతా ఉంటాడు. ఆడ వారం బొంబాయి నుంచి ఆయన వస్తాడు, ఈయన ఒక వారం ఉంటాడు. వారంలో వస్తే నేను ఆడ చెప్తాడు, నెల రోజులు ఉంటాడు. ఈడ ఏం పోతావులే ఆగు, ఇవాళ తెచ్చుకుందాం, రేపు మళ్ళీ ఏం పోతాం, మళ్ళీ నెల రోజులు ఇక్కడ. ఏం చేద్దాం? అగ్రకులాలకి అధికారం ఎట్లొస్తుందో తెలుసా? ఏ ఒక్క క్షణం వాళ్ళు నిద్రపోరు. ప్రతిరోజు ప్రతి మనిషి గురించి, ప్రతి భూమి గురించి, ప్రతి సర్వే నెంబర్ గురించి, ప్రతి తల గురించి, రాజ్యం గురించి 24 గంటలు ఆలోచిస్తారు. మనలాగా నిద్రపోరు వాళ్ళు, మనలాగా నిద్రపోరు. యుద్ధంలో ప్రతి క్షణం కళ్ళు మెదడు తెరుచుకొని అనుక్షణం ఉంటారు. మన బద్ధకము, మన విశ్రాంతి, మన అమ్ముడు పోయే మనస్తత్వము, మనం ఒకే దగ్గర ఆగిపోవడం ద్వారానే వాళ్ళకి రాజ్యం వస్తుంది. అగ్రకులాలు అడుగుతారు, నీకు అంబేద్కర్ ఓటనే ఆయుధం ఇచ్చిండయా, రాజ్యాంగం రాసిండు, మీరు ఎవరు తెచ్చుకోవద్దన్నారా మీ రాజ్యాన్ని అని ఒక రెడ్డి గారు అడిగితే సమాధానం ఉందా నీ దగ్గర? ఉందా సమాధానం? ఎందుకు మరి? ఎందుకంటమ్మా, అందుకనే రాజ్యం కోసం యుద్ధం చేయడం. అంబేద్కర్ అంటే ఒక్కటే మాటలో కార్యక్రమం. అంబేద్కర్ అంటే ఏంటి కార్యక్రమం? రాజకీయ కార్యక్రమం. అంబేద్కర్ అంటే రాజకీయ కార్యక్రమం. అంబేద్కర్ అంటే పొలిటికల్ ప్రోగ్రామ్. రాజ్యం తీసుకొచ్చుకోవడమే అంబేద్కరిజం. ఈ మధ్య ఒక ప్రొఫెసర్ కలిసిండు. ఆయన యూనివర్సిటీలలో అటు ఇటు పనిచేస్తాడట. ఏం చేస్తారంటే అంబేద్కర్ గురించి యూట్యూబ్ ఒకటి పెట్టుకున్న సార్ ఛానల్, అందులో అంబేద్కర్ గురించి చెప్తున్నా. అయిపోయింది, ఆయన కార్యక్రమం అయిపోయింది. ఛానల్ పెట్టుకొని అందులో చెప్తున్నట అంబేద్కర్ గురించి. మరి కోదండరామిరెడ్డి ఏం చేసిండు? ఇట్లే ఛానల్ పెట్టి చెప్పిండా? 12 సంవత్సరాలు నీళ్లు పనిచేసి రాత్రి పగలు తిరిగి ఇవాళ రాజ్యంలో కూర్చున్నాడు. మరి మనం అందుకనే ప్రజల మీద పరిపాలన చేయడానికి మన మనస్తత్వాన్ని మార్చుకోవాలి. చిన్న చిన్న వాటికి లొంగిపోవద్దు, చిన్న చిన్న వాటికి తలదించొద్దు. పెద్ద పెద్ద ఆలోచనలు చేయండి, ప్రజలకి నాయకత్వం వహించండి. ఎప్పుడైనా కూడా మనం ప్రజలం మారితే ఆటోమేటిక్గా పైన ఉన్న స్థానాలన్నీ కిందికి వస్తాయి. మనం పైన స్థానాలు కిందికి దిగాలంటే మనం మారాలి.
మన మనస్తత్వం మారాలి, మన స్వభావం మారాలి. ఇంతమంది యువకులు ఉన్నారు, ఇంతమంది యువకులు, ఇలాంటి యువకులు ఉన్నారు కదా. రాజకీయం చేతు మొత్తం నారాయణపూర్ నియోజకవర్గం మునుగోడు మొత్తం ఏం చేస్తున్నామ్మా? పగ లేదు, ప్రతీకారం లేదు, కసి లేదు, ఏమీ లేదు. ఇది అంబేద్కర్ సిద్ధాంతం ఎట్లయింది? అందుకోసమే తెలంగాణ గడ్డ మీద 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఉన్నారు. నిర్మోహమాటంగా నాకు మంత్రి పదవి కావాలని కూర్చున్నాడు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే. అంటే నీ బతికేంది అసలు? నీకు మంత్రి పదవి అన్నా కావాలి, బీజేపీలోనే చేరాలి, బీఆర్ఎస్లోనే చేరాలి, కాంగ్రెస్లోనే చేరాలి, మంత్రి కావాలి నీకు. నీ రాహుల్ గాంధీ నీ పార్టీ కులగణన చెప్తుంది కదా. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి సిగ్గు శరం ఉంటే పక్కనున్న గొల్ల కుర్మాయనకి మంత్రి పదవి కావాలని పోరాటం చేస్తాడా, తనకి కావాలని పోరాటం చేస్తాడా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? కులగణన గురించి చెప్తుంది. కులగణన అంటే 90% ప్రజలకి అధికారం, భూమి, రాజ్యం, సంపద ప్రతి తలకి లెక్కించి వడ్డించమని చెప్తుంది కులగణన సిద్ధాంతం. అదే రిపబ్లికన్ స్టేట్. మరి మీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఆయనకు మంత్రి పదవి కావాలి, ఆయనకు మంత్రి పదవి కావాలంటాడా? పక్కనున్న కొల్ల కుర్మాయనకి ఎమ్మెల్యే మంత్రి పదవి కావాలంటాడా? ఏది కావాలి? ఇలాంటి వాళ్ళని మనం ఎంచుకోలేదు. ఇలాంటి వాళ్ళు కోట్ల రూపాయలు పడేస్తాను. ఆ కోట్ల రూపాయలకి మనిషికి 100, 50, 500, 1000, 5000, 10,000కి అమ్ముడు పోయి అధికారంలో కూర్చోబెట్టడం ఇదా పూలే అంబేద్కర్ సిద్ధాంతం? సిగ్గు శరం మనకి లేదు, సిగ్గు శరం మనకి లేదు. సిగ్గు శరం ఉంటే ఏనాడో తెలంగాణ గడ్డ మీద మనకి రాజ్యం వచ్చేది. అందుకనే నా 1,00,000 కిలోమీటర్లు, నా 10,000 కిలోమీటర్లు, నా 5,000 కిలోమీటర్లు, నా యాత్ర అంతా నా ప్రజలకి సిగ్గు శరం నేర్పడానికే నేను యాత్రలు చేస్తున్నాను, బాహాటంగా చెప్తున్నాను. ఇదే నా ప్రయాణం. అందుకనే ప్రజలారా అర్థం చేసుకోండి, పూలే అంబేద్కర్ సిద్ధాంతానికి ముగింపు పలకాలి. లాజికల్ ఏంటి? ముగింపుకు తీసుకొద్దాం. మాట్లాడుకుంటా పోతే కుదరని పని. ఇది రాజ్యం కోసం జరిగే యుద్ధం. లేదంటే మన చేతిలో ఏమీ మిగలదు, కొంతకాలం తర్వాత ఏమీ ఉండదు మన చేతిలో. కాబట్టి తెలంగాణ గడ్డ మీద మన వర్గాల ప్రజలందరితోటి పోరాటం చేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏమి చేయలేకపోతుంది, ఏమి చేయలేకపోతుంది. ఇచ్చిన వాగ్దానాలు ఏమి చేయలేకపోతుంది. ప్రతి ప్రభుత్వం దగ్గర ఇంత మోసపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క ఆలోచన స్వభావాన్ని మార్చుకొని అంబేద్కర్కి ఆచరణాత్మకమైనటువంటి ఆలోచన చేయండి. అదే మనం చేయాల్సిన పని. ఆ విధంగా అణగారిన వర్గాల రాజ్యాకాంక్ష, అంబేద్కర్ చెప్పిన రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలి. ప్రపంచంలో ఏ దేశంలో అయినా మైనారిటీ వాడు మెజారిటీ వాడికి రాజ్యాన్ని ఇచ్చి మైనారిటీ వాడు మాకు ఏదైనా సహాయం చేయండి అంటే, మన దేశంలో మన రాష్ట్రంలో మెజారిటీ వాడు అడుక్కుంటున్నాడు 90% ప్రజలు. కాబట్టి అర్థం చేసుకోవాలి. మరి ఇన్ని మాటలు మాట్లాడిన ప్రభాకర్ రెడ్డి గారి ఊర్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి నన్ను పిలుస్తాడా? ఇంకా పిలుస్తాడు, కానీ పిలుస్తాడు. ఎందుకంటే వారికి ఆ ఓపిక ఉంటుంది, మనకుండదు. వారికి ఉంటుంది ఆ ఓపిక. కాబట్టి ఇక్కడ నేనేమన్నానంటే, మనమంతా సామాజిక ప్రజాస్వామ్య ఆలోచనలతో కలిసిమెలిసి బ్రతుకుదామని నేను హృదయం ఉన్న, సహృదయం ఉన్న, ప్రజల్ని ప్రేమించే స్వభావం ఉన్న ఒక వ్యక్తిగా నేను ప్రతిపాదిస్తున్నాను. మాజీ శాసనసభ్యులు మనం కలిసి జీవించి వారు చెప్పుకుంటూ వచ్చారు ఉపన్యాసం. ఏమని? ఒక మనిషి తన పోరాటం ద్వారా ఒక ఉద్యోగం వచ్చినా, ఒక సహాయం దొరికినా, ఆ మనిషి వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ముందు నాకు మీ వల్ల ఈ సహాయం దొరికిందని చెప్పగానే తనకి అంతులేని ఆనందం మిగిలిందని చెప్పింది ఒక మాట. మరి అంత ఆనందం ఎందుకు మిగులుతుంది? ప్రజలకు మనం చేసిన దాని వల్ల వచ్చే తృప్తి అది. అందుకనే నేను కోరుకున్నది ఏంటంటే, అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం కూడా సామాజిక ప్రజాస్వామ్య రూపంలో మనందరం సహజీవనం చేయడం, కలిసిమెలిసి అన్ని దొంతరలని, అన్ని పొరలని దించుకొని చేయడం, అలాంటి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. మరి జాదుల శ్రీనివాస్ గౌడ్ గారికి వేదిక ద్వారా మాట్లాడిన ఈ విషయాలు ఈ గ్రామానికి చెప్పట్లే, నేను రాష్ట్రం మొత్తానికి చెప్తున్నాను. తేల్చుకోవాలి వారు. మంచి యువకుడు, తేల్చుకునే సమయం ఆసనమైంది.
అలా తేల్చుకుంటే అద్భుతమైనటువంటి భవిష్యత్తు యుద్ధం ప్రభుత్వం వచ్చి పడుతుంది. లేదంటే మన బీసీలనే గుంట నక్కలు బయలుదేరి మన వర్గాల మీదనే ఆధిపత్యం చలాయించే కొన్ని గుంట నక్కలు బయలుదేరి ఆగం చేసే అవకాశం ఉంది. అందుకని అలాంటి గుంట నక్కల పాలకి ఈ షేరు శలకలు ఒప్పజెప్పొద్దు. అంటే మంచి ఆలోచనతో ముందుకు పోయి త్వరలో ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి కట్ట ఇప్పుడు ఎట్లా ఉందంటే కాలు పెట్టి చెరువు కట్టని ఇట్లా అంటే చాలు కట్ట డామున దిగేటట్టుంది. బీసీ ఎస్టీల ప్రతీకారం అట్లుంది ఇప్పుడు తెలంగాణ గడ్డ కట్ట కాలుతో అంటే చాలు డామున ప్రాజెక్టు దిగేటట్టుంది ఇప్పుడు చెరువు. మరి ఆ చెరువుని తెప్పి దాన్ని డైరెక్ట్ గా మన బీసీఎస్సీ ఎస్టీ పొలాలకు మళ్ళిద్దాం ఏందో ఆలోచించాలని ఈ మధ్య ఈ సందర్భంగా మీరంతా అంబేద్కర్ సిద్ధాంతానికి ఆచరణాత్మక రూపం మనం అమ్ముడు పోని వ్యక్తులుగా మారి అంబేద్కర్ కి నిజమైన నివాళి చెప్దాం. ఈ సందర్భంగా ఈ గ్రామం కంకణాల గూడాన్ని మీరు అంబేద్కర్ కి 100% అంబేద్కర్ మార్గంలో నడిచేవారు ఎవరో చేతులు ఎత్తండి. ఒకసారి చెయ్యి పూర్తిగా చెయ్యి కూడా ఎత్తలేడు మనవాడు, సగమే ఎత్తాడు. గట్టిగా ఎత్తండి అయ్యా. అంబేద్కర్ మార్గంలో నడిచే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఎత్తారు కదా. ఏ ఒక్కళ్ళ ఇక నుంచి మా ఓటుని అమ్ముకోమనే వాళ్ళ చేతులు ఎత్తండి అయ్యా. ఏ ఒక్కళ్ళు మా ఓటు అమ్ముకోమని చేతులు ఎత్తండి. ఏ ఒక్కళ్ళు ఓటు అమ్ముకోమని చేతులు ఎత్తండి. ఓటు అమ్ముకోకుండా బతకడమే అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరించడం అని చెప్తున్నా ఈ సందర్భంగా. లేదంటే మీరు ఓటు అమ్ముకుంటే అంబేద్కర్ని అమ్ముకున్నట్టే, ఓటు అమ్ముకుంటే తల్లిని అమ్ముకున్నట్టే, ఓటు అమ్ముకుంటే తల్లిని కుటుంబాన్ని అమ్ముకున్నట్టే, అంబేద్కర్ ఆత్మని కూడా కత్తితో పొడిచినట్టే ఓటు అమ్ముకోవడం. వాడిచ్చే 5,000 రూపాయలు 4 రోజులు మన చుట్టాలంతా ఒక్కడుగుదని యాడని కోసుకొని తినదాంతో సమానం. వాని బొంద మీద 500, వాని ఇచ్చే 5,000 రూపాయలు 10,000. మన రక్తంతో దేశానికి 1,00,000 కోట్లు ఇస్తున్నాం సంవత్సరం. ఆ డబ్బులలో తీసుకొచ్చి మనకు 500 ముఖాన పడేస్తాడు. ఒక్కసారి గుండెల నిర్ణయం తీసుకోండి, వాని బొంద మీద 500 అని అనుకోండి. ఒకసారి వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయలు బొంద మీద కొడతాం అనుకోండి. నీ రాజ్యం వచ్చి కూర్చుంటుంది, నీ ప్రభుత్వం వచ్చి కూర్చుంటుంది. నీ బిడ్డలకు హాస్పిటల్ లేక, నీ బిడ్డలకు స్కూల్ లేక కుటుంబాలు చచ్చిపోతున్నాయిగా. అది సాగు కారణం ఏంటి? నీ ఓటు అమ్ముకోబట్టే కారణం. నీ ప్రభుత్వాన్ని స్థాపించుకో, నీకు కావలసిన రాజ్యాన్ని తెచ్చుకో, నీ రోడ్లు, నీ హాస్పిటల్లు, నీ పని, నీ ప్రభుత్వాన్ని, నీ రాజ్యాన్ని తెచ్చుకో. అదే అంబేద్కర్ చెప్పింది, అదే మాట. నీ ప్రభుత్వాన్ని తెచ్చుకో అన్నది అంబేద్కర్ చెప్పాడు. ఈ పనిలో మనందరం ఉండాలని కోరుకుంటూ, ఇదే అంబేద్కర్కి ఇచ్చే నివాళిగా కోరుకుంటూ, ఒక్కోసారి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బాధితులు. కోపంలోనో ఆక్రోషంలోనో కొన్ని మాటలు దొర్లుతాయి. దాంట్లో ఎవరు నొచ్చుకోవద్దని కోరుకుంటూ సరే.